బాగుంది చాలా ట్విస్ట్ బాగుంది, ఎమోషనల్ చాలా బాగుంది. ఒక ట్విస్ట్ అన్న చాలా బాగుంది ట్విస్ట్. దాని తర్వాత యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషనల్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అరే మస్తు చేశాను యాక్టింగ్. అవును కరెక్ట్ అన్న. ఏం లేదు, ఫస్ట్ నుంచి మంచిగా ఉంది, సాంగ్స్ నచ్చి పడేస్తాడు. సెకండ్ హాఫ్ మాత్రం క్రేజీ చింపేస్తారు కొన్ని. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఇచ్చి కంబ్యాక్, భారీ కంబ్యాక్. సెట్ అయిపోతుంది, ఆరామ్సే సెట్ అయిపోతుంది. బోర్ ఉంటుంది, అస్సలు బోర్ ఉంటుంది, అస్సలు బోర్ ఉంటుంది. చాలా ఎమోషనల్. comeback movie. Yeah, this is something like women should be strong and baga చూపించారు. It's nice. కొత్త కాన్సెప్ట్. ఇరుముడి and జీవి ప్రకాష్ గారు has given the best actually. ఇరుముడి సాంగ్ అయ్యప్పది యేసుదాస్ గారిది ఎట్లా ఫేమస్ అయిందో ఇప్పుడు ఈయన సాంగ్ చాలా బాగుంది. అదే చెప్తున్నా అగైన్ ఇట్స్ అ కంబ్యాక్. రవితేజ గారు బాగుంది, చాలా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఎవ్రీవన్. అందరూ చూడొచ్చు హ్యాపీగా, చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సూపర్ హిట్ మూవీ, మీరు వేసుకోవచ్చు ఇంకంతే. ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగానే ఉంటది. సస్పెన్స్ అనేది ఎవరు గెస్ట్ చేయలేరు, మనం ఒకటి అనుకుంటాం. సస్పెన్స్ అయితే చాలా బాగుంది. ఒకటి అనుకోండి, అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని నేను అంటే ఏదైనా చెప్పాలి, దాచుకోకుండా ఉంది, మెసేజ్ ఉంది. చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ ఉంది. నచ్చిన సీన్ అంటే చాలా ఉన్నాయి. ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు డివోషనల్ గా అసలు ఏదో ఒక లోకంలోంచి బయటకు వచ్చినట్టుంది నాకైతే. అందరికీ నచ్చుతుంది, అందరికి అన్ని ఉన్నాయి, అందరికీ నచ్చుద్ది మూవీ. చాలా బాగా చేసింది అసలు, అమ్మాయి అయితే ఎక్సలెంట్, చాలా బాగా చేసింది, నిజంగా చాలా బాగా చేసింది. లేదు అసలు సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే, సూపర్ హిట్, కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది. నేనైతే 10/10. చాలా బాగుంది, చాలా అయ్యప్ప సాంగ్స్ ఎప్పుడు ఇంకా మూవీలో చాలా బాగా చేశారు. 2 సాంగ్స్ అంటే స్టార్టింగ్ లో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. కెమిస్ట్రీ అంటే ఇది ఆ టైప్ ఆఫ్ మూవీ కాదా, సో బాగా చేశారు. ఇద్దరు పేరు బాగుండింది, వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కూడా బాగున్నాయి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాగుంటుంది, ఫ్యామిలీ వైజ్ చాలా బాగుంది. ఈ రోజు ఆయన ఫ్లాప్ లో పాట అన్ని కాదు, ఎంచుకో టైప్. ఇదైతే అందరికి ఫ్యామిలీ బాగుంటది. ఫాదర్ ఎమోషన్ ఎలా? ఫాదర్ డాటర్ చాలా బాగుంది, నాకు అదే చాలా నచ్చింది. ఇలాంటిది ఇంకా బాగుంటది అనుకుంటున్నాను, అంటే ఎక్కువ చేస్తే. ఫాదర్ డాటర్ బాండ్, అయ్యప్ప త్రూ అవుట్ అదేముంటున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్, ఏమి అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్ లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్ప మాల వేస్తారు ఈ సినిమా చూస్తే, అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు, సూపర్, చాలా బాగుంది. సాంగ్స్ ఏలేలా ఇరుముడి సెకండ్ హాఫ్ లో వస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రము ఆ ఫాదర్ డాటర్ అది బాండ్ అయితే వేరే లెవెల్ ఉంటది.
అంటే మనం జరుగుతుంది మామూలుగా జరుగుతుంది కదా మనకి యాక్చువల్ గా, అంటే ప్రిన్సిపల్స్ ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏడిపించడం అనేది జరుగుతుంది కదా, అది మొత్తం సినిమాలో చూస్తాం మనం. సెకండ్ హాఫ్ లో అయితే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎవరిని ఎవరు చంపుతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అసలు ఎవరు అర్థమే అవుతుంది అసలు సినిమా. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉండే సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్ మంచిగా ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ అయితే 4 years తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ. పక్క బొమ్మ బ్లాక్ బస్టర్, ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ బ్లాక్ బస్టర్ 9/10 సూపర్ హిట్. సూపర్ బ్రో. అసలు ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ లో చూడవు బ్రో, నువ్వు వేరే లెవెల్. అసలు వీళ్ళు వాళ్ళని చంపినరా, వాళ్ళు వీళ్ళని చంపినరా అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ బ్రో. ఫస్ట్ ఒకసారి విన్నాక నార్మల్ అనిపించింది, సెకండ్ టైం థర్డ్ టైం విన్నాక సూపర్ అనిపించింది సాంగ్. నేను రవితేజ ఫ్యాన్ అన్న. రవితేజ కోసం యాక్చువల్లీ నేను సంవత్సరం 1-6 సినిమా చూస్తా. రవితేజ కోసం ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఒక నమ్మకంతో ఇలా తయారై వచ్చాను అంతే, ఇంకేం కాదు. ఆ సినిమా అయితే ఎక్సలెంట్ అన్న, చాలా ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ 5 నిమిషాలు ఏడ్ చేసామన్న, చాలా మంది ఏడ్చారు. అయ్యప్ప భక్తులు కాదు, ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను ఒక ఆడపిల్ల తండ్రినే, అందుకు కనెక్ట్ అయ్యాను. బాండింగ్ ఎలా ఉంది ఫాదర్ కి డాటర్? చాలా బాగుంటుంది సినిమా మొత్తం. ఫాదర్ డాక్టర్ బాండింగ్ మీదే రన్ అవుతుంది, ఆడపిల్ల రన్ అవుతుంది. ఇది ఏం క్లాస్ కాదు, అలాగని ఓర మాసు కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద ఒక పాయింట్ మీద వెళ్ళిపోయే సినిమా. కామెడీ గట్రా ఎక్స్పెక్ట్ చేసి ఇంకేవో సినిమాల్లో బ్లాస్ట్ గట్రా ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్ గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. సినిమా ఓవరాల్ చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది. రవితేజ గారు మాస్ లో చూసాము, ఇట్లాంటి క్యారెక్టర్ ఇట్స్ న్యూ ఫిలిం బట్ ఇట్స్ వెరీ గుడ్. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇరుముని సాంగ్స్ చాలా బాగున్నాయి, పాప యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అంటున్నారు, నిజమేనా? అదేం లేదండి, చాలా హై ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం మీడియం గా నడిచినా చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా చాలా బాగుంది. ఎమోషనల్ రోల్ వచ్చిన సినిమా. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? రవితేజ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. అంటే ఫస్ట్ హాఫ్ స్లో అంటున్నారు, లేదు ఎక్కడ బోర్ కొట్టదు, బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఎలిమెంట్ సెంటిమెంట్, ఓన్లీ సెంటిమెంట్, ఇంకేం లేదా? అదే హైలైట్. ఇంకా అంటే రవితేజ గారిని మాస్ క్యారెక్టర్ లో చూసినాం కదా, ఇట్లా సెట్ అయింది అంటారా? ఇది మాస్ క్యారెక్టర్, ఇందులో కూడా సెట్ అయింది బాగా. అంటే మాస్ కాదంటున్నారు, డివోషనల్ అంటున్నారు. డివోషనలే కానీ మాస్ కూడా ఉంది అందులో. అంటే ఇట్లాంటి సినిమా సెట్ కావాలి అంటున్నారు, బాగా సెట్ అయింది. ఎమోషనల్ కనెక్ట్ అయ్యారా? సినిమా మాత్రం అయితే ఇక్కడ మాట్లాడు, నెక్స్ట్ మాట్లాడు. అసలు నిజంగా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనిపించారు. అసలు నిజంగా ఏం యాక్టింగ్ అంటే, ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది. మూవీ చాలా బాగుంది. అయ్యప్ప స్వామి భక్తులకు కొంచెం మంచిగా ఉంది మూవీ. నేను ఆల్రెడీ 5 times గా దీక్ష చేసుకుంటున్నాను. దాని తత్వం అనేది కొంచెం తెలిసింది మనకి. అంటే హైలైట్ పాయింట్స్ ఏంటన్న సినిమాలో? సినిమాలో అంటే అనేది ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అని తీసుకోవాలి, దాన్ని వదిలేయద్దు అనేది కాన్సెప్ట్. అంటే తండ్రి కూడా కూతుర్ల మధ్య బాండింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే పాప సెకండ్ హైలైట్ అంటున్నారు రవితేజ గారి తర్వాత. అవునవును, చాలా చాలా ఎమోషనల్ సాంగ్స్ మల్లెపూల పల్లకి సూపర్ ఉంది. అందరూ బాగుంది మూవీ, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే చాలా బాగుంది. చాలా 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 ఎమోషన్ ఉంది. రవితేజ అసలు పని అయిపోదు. ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పని అయిపోద్ది, కానీ రవితేజ పని మాత్రం అయిపోదు. థ్యాంక్ యూ. బాగుందన్నా. హైలైట్స్ ఏంటి సినిమాలో? మొత్తం సినిమానే హైలైట్. 2 or 25 minutes మీకు అనిపించదు సినిమా మొత్తం. రవితేజ గారు యాక్టింగ్ ఎట్లా చేశారు? అదిరిపోయింది. మీకు తెలిస్తే రాజా ది గ్రేట్ తర్వాత ఆయన కంటి చూపు మొత్తం అది గుడ్డి మొత్తం అంటుండే కదా, ఇప్పుడు ఈ సినిమాతో డిఫరెన్స్ పోయిందన్న. రీసెంట్ గా చాలా మంది అన్నారు కదా రవితేజ గారి పని అయిపోయింది ఇంకా. లేదు ఇప్పుడు బిగిన్ అవుతుంది. కూతురు అండ్ డాటర్, సన్ అండ్ డాటర్ ఏమంటారు, సారీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్, ఎమోషన్స్ అదిరిపోయింది. సోషల్ మెసేజ్ ఉంది, అంతా బాగుంది. లైక్ 2 or 25 minutes అసలు మీకు కన్ఫ్యూజ్ సినిమా. థియేటర్ లో సినిమా చూసినట్టు అనిపించిందా? అది నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం చెప్పేస్తే ఇంకా వాళ్ళకి థ్రిల్ ఉండదు కదా. ఓకే.